గుడ్ ఫ్రైడే అంటే ఏమిటి? గుడ్ ఫ్రైడే అనేది క్రైస్తవులకి చాలా ముఖ్యమైన రోజు. ఈ రోజు యేసుక్రీస్తు శిలువపై మరణించిన రోజు. కథ ఇలా ఉంది. చాలా సంవత్సరాల క్రితం యేసయ్య ఈ లోకానికి వచ్చి ప్రేమ, క్షమ, సత్యం గురించి బోధించాడు. ఆయన చెప్పింది, శత్రువులను కూడా ప్రేమించండి, పాపం చేసిన వారిని క్షమించండి. కాని కొంతమంది ఆయనను అర్థం చేసుకోలేదు. ఆయన మీద అసూయతో, కోపంతో ఉన్నవారు ఆయన్ని పట్టుకుని రాజు దగ్గరకు తీసుకెళ్లారు. తప్పు ఏమీ చేయకపోయినా యేసయ్యను కొట్టారు. ముల్లుల కెరీటం పెట్టారు, చివరకు శిలువపై వేయించారు. ఆ సమయంలో కూడా యేసయ్య ఇలా అన్నాడు, తండ్రి, వీరిని క్షమించు, వీరు ఏమి చేస్తున్నారో తెలియదు. ఇది ఎంత గొప్ప ప్రేమో చూడండి. చివరకు యేసయ్య శిలువపై ప్రాణం వదిలాడు. ఇది ఎందుకు? ఎందుకు గుడ్ ఫ్రైడే అంటారు అంటే, యేసయ్య తన ప్రాణాన్ని ఇచ్చి మన పాపాల కోసం బలి అయ్యాడు, మనకి రక్షణ ఇచ్చాడు. అందుకే బాధకరమైన రోజు అయినా కూడా గుడ్ ఫ్రైడే అని అంటారు. ఈ రోజు మనకు చెప్పే సందేశం, ప్రేమ ఎప్పుడు గెలుస్తుంది, క్షమించటం గొప్పది.